వదిన గారు, అమృత గడియలు పూర్తి కావస్తున్నట్టున్నాయి. పల్లవి ఇంకా రాలేదేంటి? మేము అదే ఎదురు చూస్తున్నామండి. ఎదురు చూస్తున్నామని ఇక్కడే ఉంటే ఎలా? పక్కనే ఉంది, నాకు తెలుసు, పాలు తీసుకొచ్చేస్తాను అని వెళ్ళింది. అలాంటిది ఇంకా రాలేదు అంటే మరి అక్కడ పాలు దొరకలేదో లేదా ఇంకేమైనా జరిగిందో. ఏమండి, పల్లవి ఇంకా రాలేదంటే నాకు కూడా ఎందుకు అనుమానంగా ఉందండి. చరణ్, ఒకసారి తనకి ఫోన్ చేయి. లేదు మేడం, వచ్చేటప్పుడు తను నాకిచ్చింది. ఏమండి, మీరు ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? పద, నేను కూడా వస్తాను. చరణ్, నువ్వెందుకు వెళ్ళడం? అదేంటమ్మా అలా అంటావు? అది కాదురా, ఇప్పుడు మీరు వెతకడానికి వెళ్తారు, ఈ లోపల పల్లవి వచ్చేస్తే అసలే సమయం లేదు. నువ్విక్కడే ఉన్నావనుకో, ఈ లోపు పల్లవి వచ్చేస్తే పూజ మొదలు పెట్టొచ్చు కదా. అది కూడా నిజమే కదమ్మా. అబ్బాయిని ఇక్కడే ఉండమనండి, ఎందుకంటే పూజలో తను కూడా ఉండాలి కదా. పదండి. పద. పల్లవి, పల్లవి, ఫ్రెండు, పల్లవి, అమ్మా పల్లవి. చంటి, నువ్వు అలా వెళ్ళు. పల్లవి. అమ్మా, టైం అవుతుందమ్మా. ఏంటో ఇక్కడికి రాగానే అభిషేకం కోసం తెచ్చిన పాలు నేల పాలైపోవడం ఏంటో, పాలు తెస్తానని వెళ్లిన పల్లవి ఇంకా రాకపోవడం ఏంటో. అసలు ఈ పూజ చేయించుకోవడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఏమండి, పల్లవి ఏదండి? మేము అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం, తను అక్కడి నుంచి పాలు తీసుకుని వెళ్ళిందట. అదేంటి, పాలు తీసుకుని వెళ్ళింది అంటే ఇక్కడికే కదా రావాలి? ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అయోమయంగా ఉంది. అయ్యా, ఒకసారి అక్కడ చూడండి. పల్లవి, 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 ఫ్రెండు, పల్లవి, ఫ్రెండు, అమ్మా పల్లవి, లేవమ్మా. పల్లవి, అమ్మా పల్లవి, ఫ్రెండు. పల్లవి, 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 ఏమైంది? లే. ఏంటమ్మా, పాల కోసం వెళ్ళిన దానివి ఇక్కడ పడున్నావేంటి? పల్లవి, ఏమైందమ్మా? ఎవరు నిన్ను ఇక్కడ పడేసింది? అమ్మా, నేను పాలు తీసుకుని వస్తుంటే ఎవరో నా మీద అటాక్ చేశారు. వాళ్ళని తప్పించుకుని వస్తుంటే
నన్ను తల మీద కొట్టి నన్ను ఇక్కడ పడేశారు. ఎవరో నీ మీద ఎందుకు అటాక్ చేస్తారు? నిన్ను ఇక్కడ ఎందుకు పడేస్తారు? గతంలో ఎవరితోనైనా గొడవ పడ్డావా? లేదండి, నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదు. సరే పద ఫ్రెండు, అమృత గడియలు పూర్తి అయిపోతున్నాయి. త్వరగా వెళ్ళి పూజ చేద్దు గాని. రేయ్, బుద్ధి లేదురా నీకు? ఎవరో కొట్టి పడేశారు. పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా పూజ చేయాలంటావేంటి? పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. లేదమ్మా, ఒకసారి సంకల్పించుకున్న తర్వాత పూజ చేసి తీరాలి. అది ఇంకా అరిష్టం అని చెప్తున్నాను కదా. చాలండి, నాకు మీ నమ్మకాల కంటే నా కోడలి ప్రాణాలే ముఖ్యం. ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వద్దండి. నిజమే, నా కూతురు ఇక్కడ ఉంది అని దారి చూపించిన ఆ దేవతే పల్లవి ప్రాణాల్ని కాపాడుతుంది. ఆ దేవత అనుగ్రహం ఉండగా పల్లవి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పూజ జరిపిద్దాం. పంతులు గారు పదండి.